టు అవర్ ఛానల్. సో గేమ్ మొత్తం పోయిందబ్బా ఈసారి. తుస్సు సీజన్ ఇంకా పెరగదు అంటే ఏమంటారు, టీఆర్పీ వీటి ఏంటి ఇవన్నీ ఏమి ఉండవు, మొత్తం పాతాలని పడిపోయింది షో అనిపించింది నాకైతే. నిజంగా చెప్తున్నా, నిన్న అంత నామినేషన్స్ వేసుకొని ఇమ్ము వెంటనే తన్నుతో ఇమ్ము తన్ను ఇమ్ము తన్ను కలిసిపోయారు. ఇంకేముంది, అక్కడ కళ్యాణ్ కూడా ఎక్స్పోజ్ చేశాడు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పాడు. అలాగే నువ్వు ఎందుకు రాముతో చెప్పావు నన్ను నామినేట్ చేయమని, ఇవన్నీ అడిగాడు తనుజాని. అలాగే సాయికి కూడా, ఈవెన్ సాయి కూడా అర్థమైంది నువ్వు ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నావు, ఇమ్ముకి ఎందుకు అవన్నీ వస్తున్నాయి క్లాషెస్, నీకు ఎందుకు రావట్లేదు, బయట నువ్వు ఫస్ట్ పొజిషన్లో ఉన్నావు, తను ఇలా ఉన్నాడు, సో తను ఫస్ట్ నువ్వు సెకండ్ అన్న వేలో శ్రీ సాయి చెప్తున్నాడు, సో నువ్వు మార్చుకో. ఏంటబ్బా అన్నీ తెలిసిపోయినాయి వాళ్ళకు, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు ఏంటి అనేది మొత్తం తెలిసిపోయింది. ఇంకేం ఆడతారబ్బా గేము. ఇమ్ము మళ్ళీ పోయి కలిసిపోయాడు. కళ్యాణ్ చెప్తున్నాడు మళ్ళీ ఈరోజు ఏంటో కళ్యాణ్కి దరిద్రం కాకపోతే కళ్యాణ్ తీస్తారు ఆ గేమ్లో నుంచి. ఈరోజు టాస్క్లు అబ్బా, రెడ్ టీము బ్లూ టీము పింక్ టీమ్ అని ఎవరు టీంలుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క దాంట్లో ముగ్గురు ఉంటారు. సంజనాని ఎవరు తీసుకునేట, సంజన పాపం బాధపడుతుందట. అయితే అందులో ఇమ్ము టీం గెలుస్తాట, ఇమ్ము టీంలో దివ్య నిఖిల్ ఉంటారట. సో అప్పుడు గెలిచిన వాళ్ళు వేరే టీంలకి వెళ్ళి ఒకరిని తీసేయాలంటే అప్పుడు గౌతమ్ని తీసేసారు చూడండి, అలా అన్నమాట. సో ఇక్కడ మన కళ్యాణ్ని తీస్తారంటే ఇంకా కళ్యాణ్కి ఇంకా ఆడే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఆడతాడు, ఇంకేముంది పోయే. 9th వీక్ పోయే, 10th వీక్ పోయే, 11th వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చే, తర్వాత టికెట్ ఫినాల్ వచ్చే, తర్వాత ఏవీస్ ప్లే, వారం అంతా ఏవీస్ ప్లే చేస్తారు. ఇంకెక్కడుందబ్బా గేము. 5 స్టార్ లేదు, తొక్కలో ఏం లేదు, ఏది లేదు, వేస్ట్ ఈసారి సీజను. ఎవరైతే గట్టిగా కోట్లాడతారో వాళ్ళని పంపించేసిర్రు, ఎవరైతే స్మూత్గా తనుజాకు నంగి మాట్లాడతారో వాళ్ళని ఉంచారు. 5 స్టార్స్లో ఒకరికేమో తెలుగు రాదు, ఒకరేమో వచ్చినా కూడా అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. సాయి అంత ట్రై చేసినా కూడా అది సక్సెస్ అవ్వట్లేదు. ఇంకెవరు, సంజన తను గేమ్ తను ఆడుతుంది. రీతు డీమాంది లొల్లి, నైట్ మళ్ళా లొల్లి పెట్టుకున్నారు రచ్చ. ఇక దివ్య తనుజాకి జరంత లొల్లి పడుతుంది. దివ్య ఒక్కటి తనుజాకి ఎదురు వెళ్తుంది. భరణి గారు గట్టిగా మాట్లాడరు, ఏమి సౌండ్ చేయరు. ఇంకెక్కడబ్బా ఇంకేముంటుంది అసలు. అస్సామే సీజన్ 6 కన్నా దారుణం అనిపిస్తుంది ఈసారి. ఇంకేముంటుంది చెప్పండి, ఏమీ ఉండదు, అయిపోయినట్టే ఇంకా టోటల్ కొలాప్స్, ఏమీ ఉండదు. రాము ఇంటికి వెళ్ళిపోతా అంటుండు. సుమన్ అన్న ఆయన ఏం ఆడుతున్నాడు, సుమన్ అన్న ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది తప్ప ఏమీ లేదు. సుమన్ అన్న ఏం ఆడాడు, రాము ఏం ఆడాడు, వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతారు. ఆ గౌరవ్ ఎంత టాలెంట్ పెట్టి ఎంత ప్రయత్నం చేసినా ఆయనకేమో భాష రాదు, గట్టిగా మాట్లాడలేడు, గట్టిగా ఎదురు తిరగలేడు. ఇంకేముంది, నిఖిల్ ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన అంత డల్ అయిపోయాడు. ఇంకా మొన్న నాగసారి అనేసరికి ఇంకా డల్ అయిపోయాడు. నేనేదో భారీ కటౌట్స్ వస్తే పెద్ద పెద్ద గేమ్లు పెద్ద పెద్ద బస్తాలు పోయినసారి నిఖిల్ ఎత్తివాడేస్తారేమో అనుకుంటే వీళ్ళు డీమాన్ కన్నా తక్కువనే ఉన్నారు. డీమాన్ ముందు వీళ్ళు వేస్ట్, వీళ్ళకి అసలు ఆలోచించేది ఏమి తెలియట్లేదు, ఆడేది తెలియట్లేదు. నేను ఫస్ట్ రోజే అనుకున్నా అదేదో బ్యాగ్ టాస్క్ మోసినప్పుడు నిఖిల్ కాలు ఒకటే తిరిగి వణుకుతున్నాయి. ఈయన అంతా ఏం ఫిజికల్గా అంత ఏం ఫిట్ కాదేమో అనిపించింది నాకు ఆ రోజు వణుకే విధానం చూసి. ఏంటంటే ఆ రోజు షూ సరిగా వేసుకోలేదని చెప్పారు. ఇంకేమి, డిమాండ్ టాప్ 5లో ఉంటాడు, కళ్యాణ్ ఏదో ఉంటాడు, తనుజ విన్నరు, ఇమ్ము సెకండ్. ఇమ్ము అయితే నామినేషన్లోకి రాలేదు, రన్నర్ కళ్యాణ్ అవుతాడు, ఇమ్ము 3వ ప్లేస్లో ఉంటాడు. అలాగే మన డిమాండ్ రీతు 4-5 ప్లేస్లో ఉంటారు. అయిపోయింది, ఇంకేముంది, ఇంకా ఈజీగా చెప్పేసి ఇప్పుడే. వాళ్ళు ఏం ఆడరు, ఏమి అంత ఉండదు. ఏమన్నా మారితే ఈ వీకే మనం మారాలి, మారకపోతే వేస్ట్ అబ్బా. నిజంగా చూడబుద్ధి అవ్వట్లేదు అసలు, పెట్టబుద్ధి కూడా అవ్వట్లేదు. తనుజ బాత్రూమ్ క్లీనింగ్ కూడా చూపిస్తారు అబ్బా, ఏం చెప్పాలి, అంత ఫేవరెటిజం నడుస్తుంది అక్కడ. శ్రీజ ప్రియ వాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళనేమో పంపించేస్తారు. ఇంకేముంటుంది చెప్పండి, గేమ్ చూడడానికి ఏముంటుంది అక్కడ, ఏమి అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవ్వట్లేదు గేమ్లో. ఈరోజు కూడా ఏదో సుమన్ అన్నకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇస్తారట, అదేదో ఫోన్ది వచ్చింది కదా, ఏదో క్యాప్టెన్సీ టాస్క్, అదంతా తుస్సు లాగా ఉంది. పోయినసారి ఎట్లా ఉండేవి ఇవి టాస్కులు, నిఖిల్కి ఎట్లా పెట్టిర్రు ఒక్కొక్క టాస్క్. గౌతము వీళ్ళు తేజ ఆడలేక అలసిపోయి దమ్ము అయిపోయేవారు. ఈసారి అలాంటి వీళ్ళు పెడదాం అనుకున్నప్పుడు వాన పడుతుంది, ఎండగొట్టినప్పుడేమో వీళ్ళకి పెట్టే ఆలోచనలు వస్తలేవు. ఇంకెక్కడ ఉంటుంది, నిన్న కూడా ఏదో పెడితే బొమ్మల టాస్క్ పెడితే మళ్ళీ వాన పడ్డది. అసలు దరిద్రం ఏంటో కానీ ఈసారి
అట్టర్ ఫ్లాప్. అగ్ని పరీక్ష ఏందో ఇదేందో మొత్తం అట్టర్ ఫ్లాప్ షో.